ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన తిరంగా రంగులతోటి తయారు చేసినటువంటి స్వీట్ అండి ఇది. చూడండి ఇన్‌స్టంట్ ట్రై కలర్ చెంచెం. కిడ్స్ గూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఈ పండగ రోజు మీ పిల్లలతో కలిసి ఈ రెసిపీని చేసేయండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మరి మీరు రెడీ చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను చిన్న కప్పుతోటి 2 కప్పులు పాలు తీసుకున్నాను. ఈ పాలను కొద్దిగా మరిగించుకొని అందులో ఒక 3 స్పూన్ల పాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత అందులో ఒక 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అది వేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు అలానే ఉడికించినట్టయితే చిక్కబడుతుంది. సన్నని మంట మీద ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించండి. అప్పుడు చిక్కబడి ఇట్లా దగ్గరికొస్తుంది. ఆ తర్వాత దీన్ని తీసుకొని వేరొక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. మనం చెంచెం చేసుకోవడానికి ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇంకొక 2 కప్పుల్లో నీళ్లు తీసుకోండి. విడివిడిగా 2 కప్పులు తీసుకొని అందులో నీళ్లు తీసుకోండి. ఒక బౌల్‌లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి. మరొక బౌల్‌లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. అవి ఒకసారి బాగా కలిపేసుకొని అందులో ఒక్కొక్క స్పూను పంచదార వేసుకోండి. వేసుకొని ఆ పంచదార కరిగేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఏదైనా ఒక రౌండ్ ఎడ్జ్ ఉన్నదాన్ని మూత లాంటిది తీసుకొని బ్రెడ్‌ని రౌండ్‌గా కట్ చేసుకోండి. ఒక మూత తీసుకొని బ్రెడ్ మీద పెట్టి ఈ విధంగా నొక్కినట్టయితే ఆ షేప్‌లో కట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నొక్కినట్టయితే రౌండ్‌గా కట్ అయిపోతుంది బ్రెడ్. ఈ విధంగా కట్ చేసి అన్ని బ్రెడ్ స్లైస్‌లని ఇలానే రౌండ్‌గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, అది తీసుకోండి. దానిని ఈ విధంగా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసి దాని మీద పెట్టేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఈ 3 ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. షుగర్ సిరప్ మనము కలర్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిని ఒక బ్రెడ్ స్లైసెస్ ఇది ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అది తీసుకొని అందులో ముంచుకోండి. ఒకసారి బ్రెడ్ అంతా కూడా ఆ సిరప్ని పీల్చుకుంటుంది. మంచిగా కలర్ అంతా కూడా అంటేటట్టుగా చేసుకొని ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసినట్టయితే ఎక్సెస్ ఉన్నదంతా కూడా వాటరే వచ్చేస్తాయి. బ్రెడ్ షుగర్ సిరప్ని పీల్చుకొని చాలా మెత్తగా అయిందండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఎక్కడైనా బ్రెడ్కి షుగర్ సిరప్ అంటకపోతే చక్కగా దాన్ని స్పూన్ తోటి ఇలా వేసుకొని రెడీ చేసేసుకోండి. అలాగే గ్రీన్ కలర్ కూడా ఇంకొకటి ఈ విధంగా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మరో కప్పులో 2 స్పూన్ల షుగర్ వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోండి. వైట్ కలర్ చెంచం తయారు చేసుకోవడం కోసము బ్రెడ్ స్లైస్ని ముంచి ఆ వాటర్ అంతా కూడా అది పీల్చుకున్న తర్వాత చేతితోటి ఇలా ప్రెస్ చేసినట్టయితే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి. చూడండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ చెంచం. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. ఇవి చెప్పాను కదా, పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేసేసేయచ్చని. మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ రిపబ్లిక్ డే రోజు ఈ విధంగా ట్రై కలర్ తోటి స్వీట్ తయారు చేసుకొని సెలబ్రేట్ చేసుకుందామండి మనందరం కూడా. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.